డియర్ నీ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ఎగ్జామినేషన్ అయిపోయింది, అందరూ కూడా చూసుకున్నారు. మీ యొక్క ప్రొవిజనల్ ఆన్సర్కి అయితే వచ్చింది, ఫైనల్ ఆన్సర్కి ఛాలెంజెస్ కూడా అయినాయి. మరి 1, 2, 4 మార్కులు ప్రతి షిఫ్ట్లో కొన్ని మార్కులు అయితే యాడ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఆల్రెడీగా మనం వీడియో కూడా చేయటం అయితే జరిగింది. మరి అది అలా ఉంచితే మనకి సపోజు మరి కట్ ఆఫ్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ తర్వాత మరి కట్ ఆఫ్ ఎలా ఉంటుంది? ఈ ఎగ్జామ్ తర్వాత లాస్ట్ మే 3rd ఎగ్జామినేషన్ అప్పుడు పేపర్ చాలా ఈజీగా ఉంది, అందరికీ మార్క్స్ బాగా వచ్చినాయి, దానివల్ల కట్ ఆఫ్లు కూడా పెరిగినాయి. ఇప్పుడు మళ్ళీ ఈ ఎగ్జామినేషన్ ఎగ్జామ్ ఆల్మోస్ట్ ఆల్ 2025 నీట్ ఎగ్జామ్ ఎలా ఉందో ఆల్మోస్ట్ ఆల్ అలాగే ఉంది. దీనిలో ఏంటంటే ఫిజిక్స్ కొద్దిగా టఫ్గా ఉంది. ఫిజిక్స్ చాలా టఫ్గా ఉంది, క్యాలిక్యులేషన్స్ లెంతీగా ఉంది. బయాలజీ ఈజీగా ఉంది, స్టూడెంట్స్ని బయాలజీ అంటే బాటనీ జువాలజీ చాలా ఈజీగా ఉంది. కెమిస్ట్రీ కొద్దిగా మోడరేట్ ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి ఇచ్చారు. ఫిజిక్స్ టఫ్గా ఉంది. ఓవరాల్గా ఏంటంటే స్టూడెంట్స్ ఎవరైతే ఫిజిక్స్ బాగా చేస్తారో వాళ్ళకి ఎంబీబీఎస్ సీటు గ్యారంటీ. ఎందుకంటే ఎవరు చేయలేనిది మనం చేస్తే మనకి సీటు గ్యారంటీ వస్తుంది. అందరూ చేసేది మనం చేసాం అనుకో, దానివల్ల స్టూడెంట్స్కి పెద్దగా వచ్చేది ఏమి లేదు. కానీ ఇప్పుడు ఫిజిక్స్ టఫ్గా అనుకో, మీరు ఫిజిక్స్లో స్కోరింగ్ చేశారనుకో, డెఫినెట్లీ దే విల్ గెట్ ఎంబీబీఎస్ సీటు, దానిలో నో డౌట్. కానీ ఇప్పుడు మరి 2026లో మనకి ఎన్ని మార్క్స్ వస్తే మరి కట్ ఆఫ్, ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ ఎస్వియుకి మనము ఈ వీడియోలో కన్క్లూడ్ అవుదాం. తెలంగాణది మరి సపరేట్ వీడియో చేద్దాం. కాబట్టి ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ ఎస్వి యూనివర్సిటీలో ఉన్న కాలేజీల్లో ఎన్ని మార్క్స్ వస్తే మీకు ఎంబీబీఎస్ సీట్ వచ్చిందో ఒకసారి మరి చూద్దాం. ప్రతి ఒక్కరు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ చూసిన తర్వాత ఎగ్జామ్ తర్వాత ఎగ్జామినేషన్ మనకి 21 జూన్ అయిపోయింది కదా. జూన్ అయిపోయిన తర్వాత ఎంబీబీఎస్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది, ఏయూ రీజియన్లో ఎలా ఉంటుంది? మరి 2025లో మనకి కట్ ఆఫ్ ఓసీ పిల్లలకైతే 487 మార్కులు వచ్చిందమ్మా. 87 మ్యాక్సిమం కట్ ఆఫ్ మార్క్స్, రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 మరి ఇవి మాపప్ కౌన్సిలింగ్లో కలిపి మనకి 487. ఇప్పుడు 480, 500 ఈ మధ్యలో వస్తే మీకు డెఫినెట్గా ఈ రేంజ్లో సరే 480 ఉండొచ్చు, 85 ఉండొచ్చు, డెఫినెట్గా మీకు సీటు వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఎక్కువ ఉంటే నో ప్రాబ్లం, మనకి తక్కువ అవ్వకుండా ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. SC 1 మరి ఎస్సీస్ని 3 రకాలుగా విభజించారు కదా, 3 కేటగిరీలు 1, 1, 2, 3. ఈ 1 అనే కేటగిరీ స్టూడెంట్ చాలా తక్కువ మంది ఉంటారు. శ్రీకాకుళం ఆ ఏరియాలోనే ఉంటారు అనుకుంటారు, విజయనగరం. ఇక్కడ 348, వీళ్ళకి 340, 360 మధ్యలో వస్తే డ్యామ్ షూర్గా వచ్చింది. SC 2 మరి 408 అంటే 305, 410 వీళ్ళకి బాగా వస్తాయి. ప్రాబ్లం వల్ల SC 3కే ప్రాబ్లం ఉంది. వీళ్ళల్లో SC 3లో కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి 420 నుంచి 440 మార్క్స్ వస్తే మీకు ఈసారి ఆంధ్రప్రదేశ్లో మరి సీట్ వచ్చే అవకాశం ఉంది. ST 380, 375 నుంచి 400 డ్యామ్ షూర్గా, అంటే 375 అవ్వచ్చు, 380 అవ్వచ్చు, 385 అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇక BCA స్టూడెంట్స్కి 460 అంటే 450, 465 వస్తే ఆ మధ్యలో మీకు సీట్ వచ్చింది. కావాలంటే మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. BCB 448 అమ్మ, 440, 460 మధ్యలో వస్తే మీకు ఎంబీబీఎస్ సీటు ఏదైనా ప్రైవేట్లో మినిమం. ఇవన్నీ కూడా ప్రైవేట్ కింద. ఇంకా గవర్నమెంట్ అంటే మరి గుంటూరు మెడికల్ కాలేజీ, ఆంధ్ర మెడికల్ కాలేజీ, కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. అది మనం ఏంటంటే మినిమం చూస్తున్నాం. ఇప్పుడు BCC క్రిస్టియన్ 461, 460, 480 మధ్యలో వస్తే డ్యామ్ షూర్గా. BCD 483, 472, 485. BCE మైనారిటీ స్టూడెంట్స్ 400 to 410. ఇది ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి. ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్కి ఈ విధంగా మరి రావాలి. మరి SVU శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రాయలసీమలో మరి ఓసీ పిల్లలకి 470 అంటే 465, 470 ఈ రేంజ్లో ఉంటే డ్యామ్ షూర్గా మీకు ఎక్స్పెక్టెడ్ ఎగ్జామినేషన్ తర్వాత మరి సీటు వచ్చే అవకాశం ఉంది. SC 1 మరి 300. ఇక్కడ ఈ ఏరియాలో ఏంటంటే మనకి SVలో చాలా తక్కువ ఉంటారు SC 1లో. మరి ఆంధ్ర యూనివర్సిటీ ఏరియాలో, ఎందుకంటే ఆ ఏరియాలో ఎక్కువగా వైజాగ్, శ్రీకాకుళము, రాజమండ్రి ఉంటాయి ఇక్కడ, కానీ ఇక్కడ మరి తక్కువ ఉంటారు. అందుకని వీళ్ళకి ఇంకా తగ్గే అవకాశం ఉంది. ఈ వర్గం అయితే కొద్దిగా మరి 405 లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ మనకి 405 నుంచి 410 ఈ రేంజ్లో ఉండొచ్చు. మరి SC 3 మాలా వర్గం 414 నుంచి 410, 420 వీళ్ళ కాంపిటీషన్ ఎక్కువ. ఈ SC 3 కేటగిరీలో ఈ వర్గానికే కొంచెము మరి టఫ్ కాంపిటీషన్ అయితే ఉంది. ST స్టూడెంట్స్ 376 నుంచి 370, 800, 390 ఈ మధ్యలో మీకు వచ్చే అవకాశం ఉంది. BCA
444, 440, 450 మధ్యలో డ్యామ్ షూర్గా మీకు ఎంబీబీఎస్ సీటు ఆంధ్ర మరి ఎస్వి యూనివర్సిటీలో వచ్చే అవకాశం ఉంది. ఇక బీసీసీ క్రిస్టియన్ మైనారిటీలో మీరు చూసినట్టయితే 430 లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఇది. మరి 420 నుంచి 435 కట్ ఆఫ్. బీసీడీ 441, మరి 440, 450 ఈ మధ్యలో రేడియస్లో మరి వచ్చే అవకాశం. అంటే ఇదే రావచ్చని మనం చెప్పలేం కదా. మనం రేంజ్ ఎందుకు ఇస్తున్నామంటే ఇదే 441కే ఆగిద్దని ఎవ్వరూ చెప్పలేరు ఈ ప్రపంచంలో, గుర్తుపెట్టుకోండి. అందుకని ఈ రేంజ్లో మరి డెఫినెట్గా, ఎందుకంటే డ్యామ్ షూర్గా మరి ఫిజిక్స్ టఫ్గా ఉంది. అంటే లాస్ట్ ఇయర్ పేపరు టఫ్నెస్ ఇప్పుడు ఎగ్జామ్ టఫ్నెస్ సేమ్గా ఉంది, యాజ్ ఇట్ ఈజ్గా ఉంది. మరి ఎక్స్పర్ట్ చెప్పిన దాని ప్రకారం మరి బీసీఏ 446 నుంచి 445, 460 ఎవరికైతే వచ్చిందో వాళ్ళకి డ్యామ్ షూర్గా మీకు ఎంబీబీఎస్ సీటు వచ్చే అవకాశం ఉంది. ఇది స్టూడెంట్స్, మరి ఎవరైనా ఉంటే స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ప్రతి ఒక్కళ్ళు ఆల్ ది బెస్ట్. మనందరికీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏయూ ఎస్వి రీజను మరి వాళ్ళందరికీ ఎంబీబీఎస్ సీట్స్ రావాలని, మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో మరి మన ఛానల్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ మంచి సీట్స్ రావాలని దీనిలో కామెంట్లో పెట్టండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.